మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామములో ప్రతి ఒక్కరిని కూడా కృపా సింహాసనము దగ్గరకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి అంశము గ్రేట్నెస్ ఆఫ్ గాడ్, దేవుని గొప్పతనము. నేటి అంశము దేవుని గొప్పతనము. టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. నేటి ప్రశ్నలు: దేవుని గొప్పతనము ఎక్కడ చూస్తాము? వేర్ కెన్ యూ అండ్ ఐ సీ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్? రెండవ ప్రశ్న: దేవుని గొప్పతనము ఎవరు చూడగలరు? హూ కెన్ సీ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్? హూ కెన్ సీ హిస్ గ్రేట్నెస్? మూడవ ప్రశ్న: దేవుని గొప్పతనము మానవుడు జ్ఞాపకం చేసుకుంటే కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటి? వాట్ ఆర్ ది బ్లెస్సింగ్స్ బై రిమెంబరింగ్ హిస్ గ్రేట్నెస్ ఇన్ అవర్ లైఫ్స్? ఈ ప్రశ్న నుండి పరిశుద్ధాత్మ సహాయము దయచేస్తుండగా ప్రార్థనలో మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ప్రార్థన. క్రీస్తు రక్తము ద్వారా తండ్రి నీ సన్నిధికి వస్తున్నాము. తండ్రి, శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమించి మమ్మలను విడిచిపెట్టకుండా యేసయ్య కృప మాపైన ఉంచి మమ్మలను సజీవ సాక్షులుగా ఉంచినందుకు వందనాలు, స్తోత్రాలు. తండ్రి చేసిన మేలులను, ఉపకారములను జ్ఞాపకం తెచ్చుకోవటానికి, స్తుతించటానికి, ఆరాధన చేయటానికి, ప్రార్థనా విన్నపములు యేసు ప్రభు నామములో చెల్లించటానికి ఇంతవరకు సహాయము దయచేసినందుకు వందనాలు. ఈరోజు ప్రభు బలలో పాలు పొందటానికి యేసయ్య కృప చూపినందుకు వందనాలు. నీ సన్నిధిలో ఉన్న నీ బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. క్రీస్తు రక్తము ద్వారా అనుగ్రహించిన విమోచనకై, విడుదలకై వందనాలు, స్తోత్రాలు. యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాము. ప్రతి ఆటంకమును, చీకటి అధికారమును, అంతరాయమును యేసు నామములో పారదలతో బయట బంధిస్తున్నాను. క్రీస్తు రక్తములో మా జీవితాలను ముద్రిస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనుచు పునరుత్థానపు శక్తి కొరకు, నేటి ఆశీర్వాదము కొరకు యేసు నామములో సిద్ధపడుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైనటువంటి సంఘమా, నేటి వాగ్దానం. టుడేస్ ప్రామిస్ ఇస్ ఫౌండ్ ఇన్ ద బుక్ ఆఫ్ Psalms 59 verse 16. నేటి వాగ్దానము 59వ కీర్తన 16వ వచనము. కీర్తన 59:16. But I will sing of your power. Yes, I will sing aloud of your mercy in the morning. For you have been my defense and refuge in the day of my trouble. Praise be to Jesus. పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి యేసయ్య మాట. కీర్తన 59:16. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. నీ బలమును గూర్చి నేను కీర్తించెదను, ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను. కీర్తనాకారుడు సెలవిస్తున్నాడు, ఒక విశ్వాసి అంతరంగములో ఉండవలసినటువంటి ఆలోచన, విశ్వాసము, ధైర్యము. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. నీ బలమును గూర్చి నేను కీర్తించెదను, ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను. ఆమేన్. ప్రతి విశ్వాసి విశ్వాసముతో పలకవలసినటువంటి వాగ్దానము. ప్రియమైనటువంటి సంఘమ, ఆపదలలో, కష్టాలలో ఎవరు ఎవరికి తోడుగా ఉంటారు ఆలోచన చేయండి. ప్రతి విశ్వాసికి తోడుగా ఉండే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసు ప్రభుల వారికి అసాధ్యమైనది ఏదీ కూడా లేదు. ఆపదలలో, కష్టములో తోడుగా ఉండే దేవుడు ప్రభు అయిన యేసు. ఆయన సహాయము చేసే దేవుడు, ఆయన బలపరిచే దేవుడు, ఆయన ఆదరించే దేవుడు, ఆయన శక్తిమంతుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని గొప్పతనము, దేవుని గొప్పతనము ఎక్కడ చూస్తాం? మానవుడు దేవుని గొప్పతనమును ఎక్కడ చూడగలడు? నీవు నేను దేవుని యొక్క గొప్పతనాన్ని చూడాలి. ప్రియమైనటువంటి సంఘమా, ఎవరు చూడగలరు?
దేవుని యొక్క గొప్పతనాన్ని. దేవుని యొక్క గొప్పతనము మానవుడు జ్ఞాపకము చేసుకుంటే మానవుడికి కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటి ఆలోచన చేయండి. ప్రేమైనటువంటి సంఘమ, పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నారు. సహజంగా ఒక మనిషిని మరొక వ్యక్తి మెచ్చుకుంటే, పొగిడితే ఆ వ్యక్తి సంతోషిస్తూ ఉంటాడు. ఇది మనిషి యొక్క పరిస్థితి, మనిషి యొక్క ఆలోచన. ప్రేమైనటువంటి సంఘమ, ఎవరైనా ఒక వ్యక్తిని పొగిడితే, మెచ్చుకుంటే ఆ వ్యక్తికి ఆనందము కలుగుతూ ఉంటుంది. అయితే విశ్వాసులు తెలుసుకోవలసినటువంటి సత్యం ఏమిటి అంటే, మనుషులు పొగడ్తలకు లోబడకూడదు, మనుషుల పొగడ్తలను ఆశించకూడదు. దేవుడు మెచ్చుకోవాలి. దేవుడు మెచ్చుకుంటేనే, దేవుడు మెచ్చుకునేదే శ్రేష్టమైనది, దేవుడు మెచ్చుకునేదే విలువైనది. ప్రేమైనటువంటి సంఘమ, మనుషులు మెచ్చుకునేది, మనుషులు పొగిడేది శ్రేష్టమైనది కాదు. అందుకే ప్రభు సెలవిస్తూ ఉన్నారు, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమునాయను. దేవుడు మానవుడికి తనలో ఉన్నటువంటి ఉనికిని, తనలో ఉన్నటువంటి జ్ఞానమును, దేవునిలో ఉన్న జ్ఞానాన్ని, దేవునిలో ఉన్న నీతిని, దేవునిలో ఉన్న పరిశుద్ధతను, దేవునిలో ఉన్నటువంటి రక్షణను, విమోచనను మానవుడికి దేవుడు అనుగ్రహించటానికి ఇష్టపడి, ప్రేమించి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించారు. ప్రేమైనటువంటి సంఘమ, అంటే దేవుడు మానవుడిని ఎంతో ప్రేమించారు అని అర్థం. నిన్ను ఎవరు ప్రేమిస్తున్నారు ఎక్కువగా ఈ లోకములో? భర్త ప్రేమిస్తున్నాడా? భార్య ప్రేమిస్తుందా? కుమారుడు ప్రేమిస్తున్నాడా? కుమార్తె ప్రేమిస్తుందా? అత్తమామలు ప్రేమిస్తున్నారా? తల్లిదండ్రులు ప్రేమిస్తున్నారా? ఎవరిని ఎవరు ఎక్కువగా ప్రేమిస్తున్నారు? మనుషుల ప్రేమ తాత్కాలికమైనది, ఈ లోకానికి సంబంధించింది. దేవుని ప్రేమ శాశ్వతమైనది, పరిశుద్ధమైనది. మానవుడి యొక్క శక్తితో, మానవుడి యొక్క జ్ఞానముతో మానవుడు చెప్పలేనిది, అర్థము చేసుకోలేనిది, వర్ణించలేనిది దేవుని ప్రేమ. దేవుని గొప్పతనం మానవుడు ఎలా తెలుసుకోగలుగుతాడు? మానవుడు దేవుని యొక్క ప్రేమను తెలుసుకోవటానికి దేవుడే మానవుడి యొక్క ఆత్మీయ నేత్రాలను తెరిచి దేవుని యొక్క ప్రేమను తెలుసుకోవటానికి, దేవుని ప్రేమను పొందుకోవటానికి, దేవుని ప్రేమను అనుభవించటానికి దేవుని ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మానవ జాతికి దేవుడే సహాయం దయచేస్తున్నారు. కారణం, మానవుడు పుట్టుకతో పాపి. ఈ లోకములో పాపము ఉన్నది కాబట్టి, ఈ లోకములో సాతానుడు ఉన్నాడు కాబట్టి, మానవుడు పాపాన్ని, సాతానుడిని మానవుడు తన స్వశక్తితో, స్వజ్ఞానముతో, స్వంత ఆలోచనతో, స్వంత బలముతో, చదువుతో, అనుభవంతో, ఈ లోకములో ఉన్న పరిజ్ఞానముతో, ఈ లోకములో ఉన్న పరికరాలతో, సాంకేతిక నైపుణ్యముతో మానవుడు ఈ రెండింటిని జయించలేడు. కాబట్టి మానవుడి యొక్క బలహీనతను చూసి మానవుడికి దేవుడే సహాయం చేస్తున్నారు. అందుకే దేవుని ఆత్మ పేరు పరిశుద్ధాత్ముడు. ప్రియమైనటువంటి సంఘమ, దేవుని గొప్పతనం మానవుడు ఎలా తెలుసుకోగలుగుతాడు? దేవుని ఆత్మ ద్వారా సృష్టికర్త అయిన తండ్రి అయిన యెహోవా ప్రేమను మానవుడు అనుభవించగలుగుతాడు. లోకరక్షకుడైన యేసయ్య కృపను మానవుడు పొందుకోగలుగుతాడు. దేవుని ఆత్మ ద్వారా కృపగల యేసు ప్రభుల వారు మానవ జాతి కొరకు అనుగ్రహించిన కృపను, మానవ జాతి కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనుగ్రహించిన రక్షణను, నిత్య జీవమును, జ్ఞానమును, నీతిని, పరిశుద్ధతను, విమోచనను మానవుడు తెలుసుకోగలుగుతాడు దేవుని యొక్క ఆత్మ ద్వారా. ప్రేమైనటువంటి సంఘమ, దేవుని యొక్క గొప్పతనము బయలుపరచబడేది దేవుని ప్రేమ ద్వారా బయలుపరచబడుతుంది. దేవుని గొప్పతనము మానవుడికి దేవుని క్రియల ద్వారా బయలుపరచబడుతుంది. దేవుని యొక్క గొప్పతనము మానవుడికి దేవుడు సృష్టించినటువంటి సర్వ సృష్టి ద్వారా మానవుడు తెలుసుకోగలుగుతాడు.
దేవునిలో ఉన్న ప్రభావాన్ని, దేవునిలో ఉన్న శక్తిని, దేవునిలో ఉన్న గొప్పతనాన్ని మానవుడు తెలుసుకోగలుగుతాడు. మానవుడు ఎలా తెలుసుకోగలుగుతాడు దేవుని యొక్క గొప్పతనాన్ని? హౌ డు యూ అండ్ ఐ come to know the greatness of God? Through the power of the Holy Spirit, mankind shall come to know the greatness of God. దేవుని యొక్క గొప్పతనాన్ని మానవుడు దేవుని ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా తెలుసుకోగలుగుతాడు. ప్రియమైనటువంటి సంఘమ, పరిశుద్ధ గ్రంథములో కొన్ని సత్యాలు మనం జ్ఞాపకం తెచ్చుకుందాం. దేవుని యొక్క గొప్పతనాన్ని మానవుడు తెలుసుకుంటే ఏం కలుగుతుంది? మొట్టమొదటిగా మానవుడిలో అంతరంగములో, మనసులో, హృదయములో, జీవితములో ఉన్న భయాలన్నీ పారిపోతాయి. దేవుని గొప్పతనాన్ని తెలుసుకుంటే, దేవుని ప్రేమను తెలుసుకుంటే, దేవుని ప్రేమ చేత మానవుడు నింపబడితే, ప్రేమ వస్తే భయం వెళ్ళిపోతుంది. ప్రేమైనటువంటి సంఘమ, మానవుడిలో ఉన్న అన్ని రకాల భయాలు, భవిష్యత్తు గురించి భయం, రోగాల గురించి భయం, కష్టాల గురించి భయం, అప్పుల గురించి భయం, పరిస్థితుల గురించి భయం, లోకము గురించి భయం, అన్ని భయాలు పారిపోతాయి. మానవుడు సృష్టికర్త అయిన దేవుని గొప్పతనాన్ని తెలుసుకోవటం ద్వారా, వినటము ద్వారా, విశ్వసించటము ద్వారా అనుభవించటానికి పరిశుద్ధాత్ముడు సహాయం దయచేస్తూ ఉంటాడు. ఇర్మియా గ్రంథములో ఒక సత్యాన్ని జ్ఞాపకం తెచ్చుకుందాం. ఇర్మియా గ్రంథములో ప్రవక్త అయిన ఇర్మియా గారు తెలియచేస్తున్నారు దేవుని గొప్పతనాన్ని. ది బుక్ ఆఫ్ జెరెమియా చాప్టర్ 10 verse 10. ఇర్మియా 10:10. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు. దేవుని యొక్క గొప్పతనము, గ్రేట్నెస్ ఆఫ్ గాడ్ రివీల్డ్ ఇన్ హిస్ వర్డ్ త్రూ హిస్ స్పిరిట్. దేవుని యొక్క గొప్పతనాన్ని దేవుడే తన మాటల ద్వారా, తన ఆత్మ ద్వారా మానవ జాతికి బయలుపరుస్తూ ఉన్నారు. యెహోవాయే నిజమైన దేవుడు. మానవుడు తెలుసుకోవలసినటువంటి సత్యము, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు. ప్రేమైనటువంటి సంఘమ, మానవుడు సృష్టిని పూజిస్తున్నాడు, సృష్టికర్తను మర్చిపోతున్నాడు. కారణం, ఆత్మీయ అంధకారములో ఉన్నాడు, అజ్ఞానములో ఉన్నాడు, పాపములో ఉన్నాడు, చీకటిలో ఉన్నాడు. సాతాను చేత ఆత్మీయ నేత్రాలు బంధించబడ్డాయి. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు సెలవిస్తున్నటువంటి మరొక సత్యం, ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను. దేవుడు తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచెను. దేవుడు తన గొప్పతనాన్ని తన మాట ద్వారా, తన ఆత్మ ద్వారా, తన క్రియల ద్వారా, సృష్టి ద్వారా, ప్రేమ ద్వారా మానవ జాతికి బయలుపరుస్తూ ఉంటారు. ప్రేమైనటువంటి సంఘమ, సృష్టి మానవుడికి తెలియచేసేది సత్యం ఏమిటి అంటే, దేవునిలో ఉన్న శక్తి, దేవునిలో ఉన్న గొప్పతనము, దేవునిలో ఉన్న ప్రభావము, దేవునిలో ఉన్న ప్రేమ మానవ జాతికి బయలుపరుస్తూ ఉంటుంది. ప్రేమైనటువంటి సంఘమ, సర్వ సృష్టిని సృష్టించినటువంటి తండ్రి అయిన యెహోవా ఎలా సృష్టిని సృష్టించారు? తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత. దేవుడు తన ఆలోచనతో, తన జ్ఞానముతో, తన శక్తితో, తన బలముతో సర్వ సృష్టిని సృష్టించారు. ప్రేమైనటువంటి సంఘమ, ఈ సృష్టిని జ్ఞాపకం తెచ్చుకుంటే మనకేం కనిపిస్తుంది? దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావం, దేవునిలో ఉన్న గొప్పతనం ఈ సృష్టి మానవుడికి బయలుపరుస్తుంది. ప్రియమైనటువంటి సంఘమ, అయితే నీవు సృష్టిని నేను కూడా చూసినప్పుడు మన కళ్ళతో మనం జ్ఞాపకం తెచ్చుకోవాల్సింది దేవుని యొక్క గొప్పతనాన్ని. ప్రియమైనటువంటి సంఘమ, దేవుని గొప్పతనాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకుంటే మనకు అర్థమవుతుంది మనం ఎవరిమి,
మానవుడు గడ్డి పరక లాంటి వాడు. మానవుడు గడ్డి పువ్వుతో మానవుడిని పోల్చడం జరిగింది. ప్రియమైనటువంటి సంఘమ, ఆ సత్యాన్ని యెషయా గ్రంథములో మనం విపులంగా భక్తుడు వివరించారు. యెషయా గ్రంథము 40వ అధ్యాయం, ఐజియా చాప్టర్ 40, మానవుడిని గడ్డి పువ్వుతో పోల్చడం జరిగింది. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 5వ వచనం నుండి చదువుతున్నాను. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వశరీరులు దాని చూచెదరు. ఈ లోకములో ఉన్న మానవుడు దేవుని యొక్క మహిమను చూస్తాడు. ప్రియమైనటువంటి సంఘమ, సృష్టి ద్వారా యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వశరీరులు దాని చూచెదరు. ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆలకించుడి, ప్రకటించుమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. నేనేమి ప్రకటింతునని మరి ఒకడు అడుగుచున్నాడు. సర్వశరీరులు గడ్డి అయ్యున్నారు, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. యెహోవా తన శ్వాసము దాని మీద ఉదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారు. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. గడ్డి ఎండిపోతుంది, పువ్వులు వడలిపోతాయి. ప్రియమైనటువంటి సంఘమ, మానవుడి యొక్క జీవితము గడ్డితో పోల్చబడి ఉన్నది. మానవుడి యొక్క జీవితము పువ్వులతో పోల్చబడి ఉన్నది. గడ్డి ఎండిపోవును, పువ్వులు వాడిపోతాయి. అయితే దేవుని వాక్యము నిత్యము నిలుచును. గడ్డి ఎండిపోవును, పువ్వు వాడిపోవును. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. శాశ్వతమైనది ఏమిటి? దేవుని మాట. శాశ్వతమైనది ఏమిటి? దేవుని శక్తి, దేవునిలో ఉన్న మహిమ, దేవునిలో ఉన్న గొప్పతనం, దేవునిలో ఉన్న ప్రేమ, ఇవన్నీ శాశ్వతమైనవి. ప్రియమైనటువంటి సంఘమ, శాశ్వతమైన, నిత్యుడైన, శక్తిగల, మహిమగల దేవుని సన్నిధికి మానవుడు వెళ్ళటానికే దేవుడే మానవుడి యొక్క బలహీనతలను చూసి మానవుడికి సహాయం దయచేస్తున్నారు. నీకు నాకు సహాయం చేస్తున్నారు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఈరోజు ఒక్కసారి మనం గమనిస్తే, ఈ సృష్టిని గమనిస్తే, సృష్టిలో ఉన్న జీవరాశిని, సముద్రములో కొన్ని వందల వేల రకాల చేపలు ఉన్నాయి, జీవరాశులు ఉన్నాయి. వాటి పేర్లు కూడా తెలియదు మానవుడికి. అనేక రకాలైనటువంటి జీవరాశులు సముద్రం లోపల ఉన్నాయి. ఆకాశములో ఉన్నటువంటి పక్షులు కొన్ని వందల వేల రకాలు ఉన్నాయి. ఆ పక్షుల యొక్క రంగులు కొన్ని వందల వేల రంగులు ఉన్నాయి పక్షులకి. వాటి యొక్క స్వరాలు కొన్ని వందల వేల స్వరాలు ఉన్నాయి పక్షులకి. ప్రియమైనటువంటి సంఘమ, జంతువులు, భూమి మీద ఉన్నటువంటి జంతువులు, కొన్ని వందల వేల జంతువులు భూమి పైన ఉన్నాయి. వాటి యొక్క ఆకారాలు, వాటి రూపాలు, వాటి యొక్క స్వరాలు కొన్ని వందల వేలు ఉన్నాయి. వృక్షాలు, చెట్లు, పువ్వులు, వాటి పేర్లు, వాటి రంగులు, వాటి ఆకారాలు కొన్ని వందల వేల కోట్ల లక్షల్లో ఉన్నాయి. ప్రియమైనటువంటి సంఘమ, ఈ సృష్టిని మనము చూసినప్పుడు మనకేం కనిపిస్తుంది? దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క గొప్పతనం ఈ సృష్టి మానవుడికి బయలుపరుస్తూ ఉంటుంది. ఈ సృష్టిని చూసినప్పుడు నువ్వేం చేయాలి? నీలో నాలో విశ్వాసము కలగాలి. దేవుని యొక్క గొప్పతనాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటే మనలో ఉన్న భయాలు పోతాయి, మనకు ధైర్యము కలుగుతుంది, మనకు విశ్వాసము కలుగుతుంది. ప్రియమైనటువంటి సంఘమ, ఈ సృష్టినంతా కూడా మానవుడి స్వాధీనం అనుగ్రహించారు తండ్రి. సృష్టిలో ఉన్న జీవరాశి, సృష్టిలో ఉన్న పక్షులు, సృష్టిలో ఉన్న జంతువులు, సృష్టిలో ఉన్నటువంటి వృక్షాలు, చెట్లు, ఫలాలు, పళ్ళు, సృష్టిలో ఉన్న పువ్వులు, సృష్టిలో ఉన్న కాయలు,
ఇవన్నీ కూడా మానవుడు అనుభవించటానికి, మానవుడి కొరకు దేవుడు అనుగ్రహించాడు. అంటే మానవుడికి దేవుడు ఇస్తున్నటువంటి స్థానం ఏమిటి? సృష్టిలో ఉన్న కొన్ని వందల వేల కోట్ల జీవరాశి కన్నా, జంతువుల కన్నా, వృక్షముల కన్నా, పక్షుల కన్నా, జంతువుల కన్నా, వాటన్నిటిపైన శ్రేష్టమైన వానిగా మానవుడిని దేవుడు సృష్టించారు. ఎందుకొరకు? మానవుడు దేవునికి మహిమను చెల్లించాలి. సృష్టి మానవుడి క్షేమము కొరకు, మానవుడి ఆనందము కొరకు, మానవుడి అభివృద్ధి కొరకు, మానవుడి కొరకు దేవుడు సృష్టిని అనుగ్రహించాడు, సృష్టిని అప్పగించాడు మానవుడికి. ప్రియమైనటువంటి సంఘమ, ఇది దేవునిలో ఉన్న ప్రత్యేకత, దేవునిలో ఉన్న గుణము. ప్రియమైనటువంటి సంఘమ, ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయంలో దేవుని గొప్పతనాన్ని మనం చూస్తున్నాం. దేవుని గొప్పతనాన్ని బయలుపరిచేది దేవుని మాట, దేవుని ఆత్మ. ఈ సృష్టి దేవుని గొప్పతనాన్ని మానవుడికి బయలుపరుస్తుంది. ఇర్మియా గ్రంథము 32:17వ వచనం నుండి చదువుతున్నాను. యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా, సూర్యుడా, మహాదేవ, నీ అధిక బలము చేతను, చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృష్టించితివి. నీకు అసాధ్యమైనదేదియూ లేదు. దేవునికి అసాధ్యమైనది ఈ సృష్టిలో ఏదీ కూడా లేదు. నీవు వేవేల మందికి కృపచూపుచు తండ్రుల దోషమును వారి తరువాత వారి పిల్లల వడిలో వేయువాడవు. ఆలోచన విషయములో నీవే గొప్పవాడవు. క్రియలు జరిగించు విషయములో శక్తి సంపన్నుడవు. వారి ప్రవర్తనలను బట్టియు వారి క్రియా ఫలమును బట్టియు అందరికీ ప్రతిఫలమిచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచుచున్నావు. నీవు ఐగుప్తు దేశములో చేసినట్టు నేటి వరకు ఇజ్రాయిలు వారి మధ్యను ఇతర మనుషుల మధ్యను సూచక క్రియలకు మహత్కార్యములను చేయుచు నేటి వలె నీకు కీర్తి తెచ్చుకొనుచున్నావు. మానవుడు ఏం చేయాలి? దేవుణ్ణి కీర్తించాలి, స్తుతించాలి, ఆరాధన చేయాలి, సృష్టిని అనుభవించాలి, సృష్టి మీద అధికారము కలిగి జీవించాలి, సృష్టిని వాడుకోవాలి. ప్రియమైనటువంటి సంఘమ, సూచిక క్రియలను మహత్కార్యములను జరిగించుచు మహాబలము కలిగి చాపిన చేతులు గలవాడవై మహాభయము పుట్టించి ఐగుప్తు దేశములో నుండి నీ ప్రజలను రప్పించి మీకిచ్చెదనని వారి పితలకు ప్రమాణము చేసి పాలు తేనెలు ప్రవహించు ఈ దేశమును వారికిచ్చితివి. వారు ప్రవేశించి దాన్ని స్వతంత్రించుకొనిరి, గాని నీ మాట వినకపోయిరి. ఆలోచన చేయండి ప్రేమైనటువంటి సంఘమ. ఈ సృష్టి దేవుని యొక్క శక్తిని బయలుపరుస్తుంది. ఈ సృష్టి దేవుని యొక్క మహిమను, దేవునిలో ఉన్న శక్తిని, దేవునిలో ఉన్న గొప్పతనాన్ని వివరిస్తుంది. మానవుడి యొక్క ఆలోచన జ్ఞానము సరిపోదు వివరించటానికి, కొనియాడటానికి, బయలుపరచడానికి సరిపోదు. ఈ టెక్నాలజీ కానీ, ఈ మాటలు కానీ, ఈ జ్ఞానము కానీ సరిపోదు. సృష్టికర్త అయిన తండ్రి అయిన యెహోవా ప్రేమను బయలుపరచడానికి, శక్తిని బయలుపరచడానికి, దేవుడు చేసిన సృష్టిని, దేవుని మహిమను, ప్రభావమును, గొప్పతనాన్ని వివరించటానికి మానవుడి యొక్క జ్ఞానము, శక్తి, సంపద, మానవుడి యొక్క ఆలోచన సరిపోదు, చాలదు. నా జ్ఞానము సరిపోదు. ప్రేమైనటువంటి సంఘమ, అంత శక్తిమంతుడు, సర్వజ్ఞాని అయిన, సర్వశక్తిమంతుడైన, సర్వాధికారి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన పిల్లలము అయ్యే కృప ఆయనే మనకు అనుగ్రహించారు. ప్రేమైనటువంటి సంఘమ, ఆయన నీవు నేను పుట్టక మునుపే, ఈ సృష్టి ఆరంభానికి మునుపే నిన్ను నన్ను ఎన్నుకున్నారు. అదే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయంలో దేవుడు సెలవిస్తున్నటువంటి సత్యము. భూమికి పునాది లేనప్పుడే, జగత్తుకు పునాది లేనప్పుడే నేను నిన్ను ఎరిగి తిని, నేను నిన్ను ఎన్నుకున్నాను, నేను నిన్ను నియమించాను, నేను నిన్ను ఎన్నుకున్నాను అని దేవుడు సెలవిస్తున్నారు.
ఎఫెసీ 1:5-6 ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొనెను. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. తండ్రి అయిన యెహోవా ప్రతి విశ్వాసిని ఏర్పరచుకున్నారు. ఎప్పుడు? సృష్టి లేనప్పుడు, భూమి లేనప్పుడు, సూర్యుడు లేనప్పుడు, ఆకాశము లేనప్పుడు, నక్షత్రాలు లేనప్పుడు, జగత్తుకు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఆలోచన చేయి. దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో ఆలోచించు. సృష్టి కన్నా ఎక్కువ విలువ మానవుడికి దేవుడు అనుగ్రహించారు. అందుకే మనిషిగా యేసయ్య ఈ లోకానికి వచ్చారు. నీ కొరకు, నా కొరకు సిలువలో మరణించారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచిన సజీవుడు, సర్వశక్తిమంతుడు యేసు. యేసులో జీవము ఉన్నది. యేసు జీవాధిపతి, యేసు సర్వాధికారి, యేసు సర్వశక్తిమంతుడు. ఆయన కృప నీ మీద, నా మీద ఉన్నది. కాబట్టి ఈరోజు నీవు నేను ఇంకా సజీవముగా ఉన్నాం. ప్రియమైనటువంటి సంఘమా, ఆయన గొప్పతనాన్ని, ప్రభు అయిన యేసులో ఉన్న గొప్పతనాన్ని మానవుడు తెలుసుకోవటం ద్వారా మానవుడిలో ఉన్న భయం పోతుంది, మానవుడిలో ఉన్న అనుమానం పోతుంది, మానవుడికి ధైర్యం కలుగుతుంది. దేవుని మాట మానవ జీవితానికి ధైర్యాన్ని ఇస్తుంది. దేవుని మాట మానవుడి యొక్క మనస్సుకు నెమ్మది ఇస్తుంది. మానవుడి యొక్క జీవితానికి సమాధానాన్ని అనుగ్రహిస్తుంది. దేవుని మాట, యేసు మాట సమాధానపరిచేటువంటి మాట, ధైర్యాన్ని ఇచ్చేటువంటి మాట, ఆదరణ కలుగజేసేటువంటి మాట యేసయ్య మాట. ప్రియమైనటువంటి సంఘమా, యేసయ్య మాటలో శక్తి ఉన్నది. యేసయ్య మాటలో ప్రేమ ఉన్నది. యేసయ్య మాట మనం వినటం ద్వారా మనలో దేవుని ప్రేమ కుమ్మరించబడుతుంది. దేవుని ప్రేమ చేత తాకబడతాం. అందుకే పరిశుద్ధాత్ముడు సహాయం దయచేస్తూ ఉంటారు. ప్రేమైనటువంటి సంఘమ, దేవుని గొప్పతనాన్ని మానవుడు వినటం ద్వారా విశ్వాసము కలుగుతుంది. దేవుని గొప్పతనాన్ని నీవు నేను వివరించవలసిన బాధ్యత విశ్వాసుల పైన ఉన్నది. ఎవరికి దేవుడు అనుగ్రహించాడు ఆ కృప? విశ్వాసులకు. ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాబట్టి ధైర్యముగా జీవించాలి. జీవితము అంతా ధైర్యముతో ఉండాలి. జీవించు కాలమంతా ధైర్యముతో ఉండాలి. మానవుడికి ధైర్యము ఎక్కడా? దేవుని మాట నుండి. దేవుని గొప్పతనము సృష్టిని చూసినప్పుడు దేవుని యొక్క గొప్పతనము బయలుపరచబడుతుంది. దేవుని క్రియలు దేవుని గొప్పతనాన్ని వివరిస్తాయి. దేవుని ప్రేమ, దేవుని త్యాగము, దేవునిలో ఉన్న నమ్మకత్వము, దేవునిలోని గొప్పతనాన్ని మానవుడికి బయలుపరుస్తాయి. మరి నీవు నేనేం చేయాలి? వినటానికి ఇష్టపడాలి. వినటం ద్వారా మనలో విశ్వాసము కలుగుతుంది. మనలో పాప భారము పోతుంది, ఆత్మల భారము వస్తుంది. దేవుని గొప్పతనాన్ని వింటే, దేవుని గొప్పతనాన్ని మన హృదయములో మనం దేవుని ఆత్మ ద్వారా మనము చూడగలిగితే దేవుని యొక్క సన్నిధిలో ఆనందాన్ని అనుభవించగలుగుతాం. అదే సత్యాన్ని యోబు గారు సెలవిస్తూ ఉన్నారు. యోబు గారు అంటున్నారు, 36వ అధ్యాయంలో యోబు గారు అంటున్నారు, ఆలోచించుము, దేవుడు బలవంతుడు గాని ఆయన ఎవరిని తిరస్కారము చేయడు. ఆయన వివేచనా శక్తి బహుబలమైనది. దేవునిలో ఉన్న ఆలోచన, దేవునిలో ఉన్న శక్తి మనకు అర్థం కాదు. అర్థం చేసుకోవాలి అంటే దేవుని సన్నిధికి మానవుడు రావాలి. పరిశుద్ధాత్ముడే మనకు సహాయం దయచేస్తాడు. యోబు గ్రంథము 36:22, ఆలోచించుము,
దేవుడు శక్తిమంతుడై ఘనత వహించిన వాడు. ఆయన పోలిన బోధకుడెవడు? ఆయనే వివరించగల శక్తిమంతుడు. తన్ను తాను బయలుపరుచుకుంటాడు మానవుడికి. ఎలా? తన క్రియల ద్వారా, తన ఆత్మ ద్వారా, తన మాట ద్వారా, తన శక్తి ద్వారా, తన మహిమ ద్వారా, తన ప్రభావం ద్వారా, సృష్టి ద్వారా, ఆశ్చర్య క్రియలు చేయటము ద్వారా, స్వస్థతలు చేయటము ద్వారా దేవుడు తన మహిమను, తన శక్తిని, తన ఆలోచనను, తన చిత్తాన్ని, తన ప్రణాళికను మానవుడికి బయలుపరుస్తూ ఉంటాడు. ప్రేమైనటువంటి సంఘమా, దేవుడు ప్రేమిస్తున్నారు. ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమిస్తూ ఉన్నారు. అందుకే యేసయ్యను ఈ లోకానికి పంపించారు. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నారు. దేవుని గొప్పతనాన్ని మానవుడు తెలుసుకుంటే మానవుడిలో నిరుత్సాహం ఉండదు, మానవుడిలో నిరీక్షణ కలుగుతుంది, మానవుడిలో దుఃఖము ఉండదు, మానవుడిలో ఒక నిరీక్షణ ఉంటుంది, ఒక విశ్వాసము కలుగుతుంది మానవుడికి. కాబట్టి మానవుడు ఏం చేయాలి? దేవుని గొప్పతనాన్ని తెలుసుకోవాలి. దేవుని గొప్పతనాన్ని తెలుసుకోవటానికి ఆశ కలిగి ఉండాలి, ఇష్టపడాలి. దేవుని సన్నిధికి మానవుడు రావాలి. అప్పుడు మానవుడు సంతోషించగలుగుతాడు. ప్రేమైనటువంటి సంఘమ, మానవుడికి ధైర్యం కలుగుతుంది, మానవుడికి ఆనందము కలుగుతుంది. కీర్తన 86:5లో ఉన్నటువంటి సత్యం. కీర్తన 86:5లో ఉన్నటువంటి సత్యం. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు, నీకు మొరపెట్టు వారి ఎడల కృపాతిశయము గలవాడవు. ప్రియమైనటువంటి సంఘమా, కీర్తనాకారుడు అంటున్నాడు దేవుని గురించి, దేవుడు దయగల దేవుడు, కృపగల దేవుడు, కనికరము గల దేవుడు. ఆయన కీర్తన 95:3 యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు. కీర్తన 96:5-6 4-5-6 యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు, సమస్త దేవతల కంటేను ఆయన పూజనీయుడు. జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే, యెహోవా ఆకాశ విశాలమును సృష్టించినవాడు. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. ఆయన శక్తిమంతుడు, ఆయన బలవంతుడు, ఆయనతో పోలిన వారు మరొకరు లేరు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన శక్తిమంతుడు, ఆయన మహిమా ప్రభావములు గల దేవుడు. ఆయన గొప్పతనాన్ని జ్ఞాపకము చేసుకోవటం ద్వారా మనకు ధైర్యము, మనకు విశ్వాసము, మనకు ఆనందము, మనకు నిరీక్షణ, మన సమస్యకు పరిష్కారము కలుగుతుంది. కాబట్టి అధైర్యపడవద్దు, భయపడవద్దు. దేవుని గొప్పతనాన్ని జ్ఞాపకం తెచ్చుకుందాం. ఇశ్రాయేలీయులు మరచిపోయారు. ప్రియమైనటువంటి సంఘమా, నీవు నేను మరచిపోకూడదు దేవుని గొప్పతనాన్ని. ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయము కలుగును. ప్రతి వాడును తన బరువు తానే భరించుకొనవలెను గదా అని పరిశుద్ధాత్ముడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, పౌలు గారు అంటున్నారు, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమును, లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. ఇది పౌలు గారి యొక్క ఆలోచన స్థితి. ఈరోజు పరిశుద్ధాత్ముడు సహాయం దయచేస్తారు. దేవునిలో ఉన్న గొప్పతనము, తండ్రి అయిన యెహోవాలో ఉన్న గొప్పతనము, ప్రభు అయిన యేసు క్రీస్తులో ఉన్న ప్రేమ, త్యాగము, నమ్మకము, కృప, ఆయన చేసిన బలియాగములో ఉన్నటువంటి శక్తి, పునరుత్థానపు శక్తిని మానవుడు అనుభవించటానికి పరిశుద్ధాత్ముడు సహాయం దయచేస్తారు. కాబట్టి అధైర్యపడవద్దు, భయపడవద్దు, విశ్వాసం ఉంచు. దేవుని గొప్పతనాన్ని జ్ఞాపకం తెచ్చుకుందాం, ఆయన ప్రేమను పొందుకుందాం, ఆయన ప్రేమకు సాక్షులుగా జీవించుదాం. యేసయ్య కృప మనందరికీ సదా తోడైండునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన యేసు, నీకు వందనాలయ్యా. నీ గొప్పతనము క్రియల ద్వారా, మాట ద్వారా,
ఆశ్చర్య క్రియల ద్వారా, సృష్టి ద్వారా, నీ ప్రేమ ద్వారా, నీ నమ్మకత్వము ద్వారా, యేసయ్యా నీవు సిలువలో చేసిన బలియాగము ద్వారా తెలుసుకోవటానికి, నీ గొప్పతనాన్ని జ్ఞాపకం తెచ్చుకోవటానికి యేసయ్యా నీ ఆత్మతోడు సహాయము మాకు అనుగ్రహించినందుకు వందనాలు. యేసయ్యా నీలో ఉన్న గొప్పతనాన్ని మేము ఎప్పుడైతే జ్ఞాపకం తెచ్చుకుంటామో మాకు ధైర్యము, మాలో ఉన్న భయాలన్నీ తొలగిస్తున్నందుకు వందనాలు. యేసయ్యా నీ మాటలు మేము వినేటప్పుడు మాలో విశ్వాసాన్ని కలుగజేస్తున్నందుకు వందనాలు. మాలో నిరీక్షణ కలుగజేస్తున్నందుకు, మాకు ధైర్యాన్ని కలుగజేస్తున్నందుకు వందనాలు. ప్రతి విధమైన అనుమానాన్ని, భయాన్ని, ఆందోళనను, రోగపు అధికారాలను, శోధనలను, చీకటి అధికారాలను యేసు ప్రభు నామంలో పారదోతు బయట బంధిస్తున్నాను. క్రీస్తు రక్తములో మా జీవితాలను ముద్రిస్తున్నాను. యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాము. దేవుని గొప్పతనాన్ని చూడటానికి, దేవుని గొప్పతనాన్ని వినటానికి, సృష్టికర్త అయిన తండ్రి అయిన యెహోవా సన్నిధికి రావటానికి, యేసు ప్రభువు వారు చూపిన మార్గమును అనుసరించటానికి, యేసయ్యలో ఉన్న జీవమును, సత్యమును, ఆనందమును అనుభవించటానికి పరిశుద్ధాత్ముడా నీ సహాయము మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాము. యేసు సజీవుడు, యేసు పునరుత్థానుడు అని నమ్ముచున్నాను. నేను విన్న యేసయ్య మాటలు అందరికీ చెబుతాను. ఈ సమర్పణ ప్రార్థన యేసు నామములో చేసి ధైర్యమును, సమాధానమును, సంతోషమును, ఆశీర్వాదమును యేసు నామములో పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.